బుల్లితెరపై ఆమె అడుగు పెడితే ఎనర్జీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆ నవ్వు, ఆ వాయిస్, ఆ యాంకరింగ్ స్టైల్ టెలివిజన్ స్క్రీన్కి ఒక పండగ. అవును, మనం మాట్లాడుకునేది మన అందరి గుండెల్లో ఉండే రాములమ్మగా ముద్ర వేసుకున్న వన్ అండ్ ఓన్లీ ఎనర్జెటిక్ బాంబ్ యాంకర్ శ్రీముఖి గురించే. యాంకరింగ్లో ఆమె నెంబర్ 1 అని మనకు తెలుసు, కానీ ఆమె ఒక డాక్టర్ కావాల్సిందని మీకు తెలుసా? ఆమె రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? శ్రీముఖి లైఫ్లోని ఇలాంటివి ఎవరికీ తెలియని టాప్ 5 ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్టింగ్ న్యూస్ ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే లాస్ట్ ఫ్యాక్ట్ వింటే మీరు కూడా ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీముఖి చదువు. స్క్రీన్ మీద ఎంత అల్లరి చేసే శ్రీముఖి నిజానికి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అని మీకు తెలుసా? అవును, ఆమె యాంకరింగ్లోకి రాకముందు BDS అంటే డెంటల్ కోర్స్ చదివింది. ఒకవేళ ఆమె గ్లామర్ ఫీల్డ్లోకి రాకపోయి ఉంటే ఈ పాటికి డెంటిస్ట్ అయ్యి అందరి పళ్ళు పీకేస్తూ ఉండేదేమో కదా. కానీ లక్కీగా మన కోసం ఇండస్ట్రీకి అయితే వచ్చేసింది. శ్రీముఖి యాక్టింగ్ కెరియర్. చాలామంది శ్రీముఖిని డైరెక్ట్గా యాంకర్ అయ్యిందని అనుకుంటారు, కానీ ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది అల్లు అర్జున్ జులై సినిమాతో. అందులో బన్నీకి చెల్లిగా నటించింది. ఆ తర్వాత ప్రేమ ఇస్ కాదల్ అనే సినిమాతో లీడ్ హీరోయిన్గా కూడా మెప్పించింది. హీరోయిన్గా చూస్తూనే యాంకరింగ్ వైపు అడుగులైతే వేస్తూ వచ్చింది. అసలు పేరు కంటే పాపులర్ అయిన ఈ బిరుదు శ్రీముఖి కెరియర్కు మలుపు తిప్పిన షో పటాస్. యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ షోలోనే ఆమెకు అందరూ ప్రేమగా రాములమ్మ అని పిలవటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో శ్రీముఖి అంటే ఎంత క్రేజ్ ఉందో రాములమ్మ అంటే అంతకంటే డబుల్ క్రేజ్ అయితే ఉండేది. బిగ్ బాస్ హౌస్లో సంచలనం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్గా నిలిచింది. కానీ మీకు తెలుసా, ఈ సీజన్లో టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖియే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చారంట. హౌస్లో ఆమెకి ఇచ్చిన టఫ్ ఫైట్ టాస్కుల్లో చూపించిన ఎనర్జీ బుల్లితెర హిస్టరీలోనే ఒక బెంచ్ మార్క్ అని చెప్పాలి. రెమ్యునరేషన్. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మహిళా యాంకర్లలో శ్రీముఖి టాప్లో ఉందని, ఒక్కో ఈవెంట్కి లేదా షోకి ఆమె తీసుకునే అమౌంట్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కేవలం టీవీ షోలే కాదు, సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఆమె క్రేజీగా ఎర్న్ చేస్తోంది. అందుకే ఆమె బుల్లితెర మహారాణి. చూశారుగా మన రాములమ్మ శ్రీముఖి గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు. మరి శ్రీముఖి హోస్ట్ చేసిన షోలో మీకు బాగా నచ్చిన షో ఏంటో ఈ కింది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కు పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.